నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం గత కొంతకాలంగా చాలా హాట్ టాపిక్గా మారింది. ఇదే తనలో ప్రస్తుతానికి 8 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరారనడానికి ఎలాంటి ఆధారం లేదు అని చెప్పేసి వీళ్ళకంతా క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇదే తరుణంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కొన్ని సంచలనానికి దారితీస్తానన్నాడు. అంటే ముఖ్యంగా కొన్ని సంచలనాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు అంటే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అదేంటి, స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు కదా, బీఆర్ఎస్లోనే ఉన్నారని మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళడం ఏంటి అని అనుకోవచ్చు మీ అందరూ. కానీ ఇక్కడ గతంలో ఈయన పార్టీ మారిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సో ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే కొన్ని వేదికలపైన అనవసరంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, నా డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ తీర్చట్లేదు, నా బాధలు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని ఆయన కొన్ని సందర్భాల్లో బహిరంగ వేదికలపైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసి పటాన్చెరువులో ఉన్న 5 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్కే సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దీనిపైన సీరియస్ అయిన కొంతమంది అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతున్నారో నియోజకవర్గంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కొంతమంది పెద్దలు గూడెం మైపాల్ రెడ్డి తీరుపైన కొంత సీరియస్గా ఉన్నారంట. ఎందుకు, మున్సిపాలిటీలకు సంబంధించి 5 మున్సిపాలిటీలు గూడెం మైపాల్ రెడ్డి వల్లనే ఓడిపోయాం. ఎందుకు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గరగానే ఉంటాడు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, వాళ్ళతో సన్నిహితంగానే ఉన్నాడు కదా అనుకుంటే, కానీ ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినందుకు ఫలితంగా ఆయన కొన్ని డిమాండ్లు పెట్టారంట కాంగ్రెస్ అధిష్టానం ముందు. ఈ డిమాండ్లు తీర్చడం కష్టం అని చెప్పారంట. అంటే ప్రధానమైన డిమాండ్లు ఏంటి, భూ వివాదాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ కొనసాగుతున్న భూ వివాదాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా తనకు అనుకూలంగా వచ్చేలా చూడాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేశారంట. దీంతో పాటుగా కొంతమంది మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఆయనతో సన్నిహితంగా ఉండే కొంతమంది ఆయనకి ఇష్టం వచ్చిన వ్యక్తులని పోస్టింగ్లు ఇచ్చుకున్నారు అనేది ప్రధానమైన ప్రచారం జరుగుతుంది. సో ఇది ప్రచారమా నిజమా అంటే నిజం అని చెప్తున్నారు కాంగ్రెస్ వర్గీయులు. దానిపైనే అధిష్టానం కూడా సీరియస్గా ఉందంట. ఇందుకు సంబంధించి ఆయన పైన కొంత సీరియస్ యాక్షన్ తీసుకుందామని అనుకుంటున్న తరుణంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించండి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయొద్దు అని ప్రచారం చేశారంట. దీనిపైన సీరియస్ అయిన అధిష్టానం ఆయన పైన కొంత ఏదైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, సో ఇక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి ఈయన బీఆర్ఎస్ పార్టీకి అర్జీ పెట్టుకున్నారట. నేను మళ్ళీ బీఆర్ఎస్కి వస్తాను. మరేంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఇక్కడ కొన్ని కండిషన్లు పెట్టింది. ఏంటి, అక్కడున్న పటాన్చెరువులో ఉన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ని గెలిపించాలి, గెలిపిస్తేనే మీకు క్లీన్ చిట్ ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కూడా అడిగిందంట. సో ఏదైతే బీఆర్ఎస్ పెట్టిన పరీక్ష ఉందో ఈ పరీక్షలో 100% 100కి 100% గూడెం మైపాల్ రెడ్డి విన్ అయ్యారు. అది ఎట్లా అంటే అక్కడున్న 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేయించి ప్రచారం చేయించి మరి కాంగ్రెస్ వాళ్ళందరినీ ఓడగొట్టారు. సో ఇక్కడ గతంలో మనం చూస్తే నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా ఉపయోగం లేదు, కాంగ్రెస్ వాళ్ళు నేను అడిగింది ఏమీ చేయట్లేదు, నాకు సహకరించట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళాలనుకున్న తరుణంలో బీఆర్ఎస్ కొన్ని కండిషన్లు పెట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్కి కాకుండా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి, అప్పుడు మీరు పార్టీలోకి వచ్చేదాన్ని ఆలోచిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ ఒక పరీక్ష పెడితే దాంట్లో కూడా నెగ్గారు ఆయన. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఇప్పటికే అక్కడున్న మున్సిపల్ అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, అక్కడున్న పై అధికారులు ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా అఫీషియల్గా ఒక ఓరల్ క్లాస్ చెప్పిందంట. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన ఏం చెప్పినా సరే మీరు వినొద్దు, ఆయన డిమాండ్లను మీరు పట్టించుకోవద్దు, అసలు ఆయన్ని
ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలని ఖాతరు చేయదు, బేఖాతరు చేయదు, అసలు వదిలేయండి, అసలు పట్టించుకోవద్దని చెప్పేసి అఫీషియల్గా చెప్పింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ప్రభుత్వమే చెప్పిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పారా, ఎవరైనా మంత్రులు చెప్పారా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన మాటని ఎవరు కూడా అధికారులు పట్టించుకోవద్దు. అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులైనా, మున్సిపల్ అధికారులైనా సరే ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. దీంతో పాటు ఇంకోటి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, గూడెం మైపాలరెడ్డికి సన్నిహితంగా ఉన్న మున్సిపల్ అధికారులని, పోలీసు అధికారులని, రెవెన్యూ అధికారులని, ఆయనతో సన్నిహితంగా ఉండేది ఎవరైతే ఉన్నారో, ఆయనకి సంబంధించి పోస్టింగ్లు మార్చుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బదిలీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట. సో మొత్తానికి గూడెం మైపాలరెడ్డి ఎపిసోడు ఈ విధంగా ఉంది. అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులకు సంబంధించి ఏదైతే ఇందులో ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పేసి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారో అదేవిధంగా ఆయన బీఆర్ఎస్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నారు. నిజంగా ఇప్పుడు గూడెం మైపాలరెడ్డి కానీ మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ 9 మంది ఎమ్మెల్యేలు గూడెం మైపాలరెడ్డి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లో ఉండడం కరెక్టా లేదా కాంగ్రెస్లో ఉండడం కరెక్టా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి వచ్చిన ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నానని చెప్పిన వ్యక్తి ఎవరు కూడా ఇంతవరకు దేశ చరిత్రలో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఒకవేళ నిజంగానే ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి. ఆ ఎమ్మెల్యే పైన, ఆ మంత్రి పైన, ఆ ఎంపీ పైన ఓ మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీకోసం.